చాలా కాలంగా డీసీఎఫ్ దూదేకుల కేర్ ఫోర్స్ అనేది దూదేకుల సమాజంలోకి ఎంటర్ అయింది. రోజు రోజుకి ముందుకెళ్ళడానికి దూదేకుల కేర్ ఫోర్స్ టీం గట్టిగా ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. కానీ అసలు దూదేకుల కేర్ ఫోర్స్లో ఎందుకు చేరాలి? పదే పదే అంటున్న మాట ఏంటంటే, అందరూ దూదేకుల కేర్ ఫోర్స్లో డీసీఎఫ్లో చేరండి, డీసీఎఫ్ వెన్నట్టు నడవండి అనే మాట మేము పదే పదే చెప్తున్నాం. కానీ కొంతమందికి ఉన్న అనుమానం ఏంటంటే, అసలు డీసీఎఫ్కి ఎందుకు చేరాలి, డీసీఎఫ్లో చేరాల్సిన అవసరం ఏంటనే దానికి వాళ్ళకి సమాధానం అడుగుతున్నారు. లేకపోతే డీసీఎఫ్ చెప్తున్న సిద్ధాంతం వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు. సో ఆ కారణంగా ఈరోజు నేను డీసీఎఫ్లో చేరాల్సిన ఆవశ్యకత, డీసీఎఫ్తో కలిసి నడవాల్సిన ఆవశ్యకత, అసలు డీసీఎఫ్ ఏం చేయాలనుకొని దూదేకుల సమాజంలోకి వచ్చింది, డీసీఎఫ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎలాంటి అంశాల మీద పనిచేయబోతుంది అనే విషయాన్ని ఈరోజు క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఇక విషయానికి వస్తే, డీసీఎఫ్ దూదేకుల కేర్ ఫోర్స్ ఏర్పడడానికి ముందు ఇందులో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, ఇందులో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్గనైజర్స్ కావచ్చు, ఇక్కడ ఈ సందర్భంలో మాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, దూదేకుల సమాజానికి సంబంధించినటువంటి అంశాలు కేవలం రాజకీయానికి సంబంధించినవేనా? దూదేకుల సమాజం వెనకబాటుకి అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి అంశాలు కేవలం రాజకీయానికి సంబంధించినవేనా, లేక మైనారిటీ అంశానికి చెందినవి మాత్రమేనా అని తరచి చూస్తే, మన అభివృద్ధి లేకపోతే వెనకబాటుతనం, మన ఆర్థిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటు, సామాజిక వెనుకబాటు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించే లేదని చెప్పేసే అంశాన్ని గుర్తించడం జరిగింది. మరి ఏం చేయాలి? సరే, అటు రాజకీయ పార్టీలు మన సమస్యను పూర్తిగా తీర్చలేవనేది ఒక కన్క్లూజన్ చేశారు. సరే, అట్లా మైనారిటీలోకి పూర్తి స్థాయిలో ఉన్నందు వల్ల మన సమస్యలు తీరవనేది కొంతమంది కన్క్లూడ్ చేశారు. వాటినన్నిటినీ క్రోడీకరించుకుంటే మరి ఎవరు సమస్యను సాల్వ్ చేస్తారు, ఏ దారిలో వెళ్తే సమస్య సాల్వ్ అవుతుందనే అంశాన్ని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి దూదేకుల సామాజిక వర్గం యొక్క ప్రజల మనోభావాలు, వారికి ఉన్నటువంటి జ్ఞానం, వారికి ఉన్నటువంటి అవగాహన, ఈ తదితర అంశాలని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి, స్వతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత కులం యొక్క, దూదేకుల సమాజం యొక్క ఐక్యత కోసం చాలామంది పనిచేశారు. వారిలో ఒకరిద్దరు మాత్రమే గ్రామ స్థాయిని టచ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో ఒక వ్యవస్థలాగా ఏర్పడకపోవడం వల్ల, ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నం మాత్రమే జరగడం వల్ల చాలా వరకు అవగాహన లోపం అట్లనే ఉండిపోయింది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన సామాజిక వర్గం యొక్క ప్రజలకి రిజర్వేషన్ల మీద కావచ్చు, రాజకీయాల మీద కావచ్చు, సామాజిక పరిస్థితుల మీద కావచ్చు అవగాహన లేకుండా పోయింది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ ఆర్థిక వెనుకబాటు కావచ్చు, వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు లేకపోవచ్చు, మన సామాజిక వర్గం నుంచి బలమైన వ్యక్తులు వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోవడం కావచ్చు, ఏదేమైతే కావచ్చు. వెనక మాట అయితే మన పేటెంట్ లాగా అయిపోయింది. సామాజిక వెనకబాటు అయితే దానికి యాడాన్గా తయారైంది. కానీ ఇంకొక విషయం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, మనకు కేవలం రాజకీయ వర్గాల దగ్గర నుంచో, సామాజికంగా ఉన్నతంగా ఉన్నామనుకున్నటువంటి వర్గాల నుంచో, అగ్ర కులాలు అనుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచో మాత్రమే మనకి వివక్ష అనేది మనం చూడలేదు. మన అనుకున్నటువంటి సామాజిక వర్గాల నుంచి కూడా మనం ఇప్పటికీ వివక్ష ఎదుర్కొంటున్నాం అనేది మాకు అర్థమైంది. ఈ సందర్భంలో మనం ఏం చేయగలం ఆలోచిస్తే, ఒకే ఒక ఆలోచన దట్టింది. మనల్ని మనం బాగు చేసుకోవడం, మన సామాజిక వర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం, మన సామాజిక వర్గానికి మనం భరోసానిచ్చుకోవడం మాత్రమే మాకు అర్థమైంది. అందుకే ఆ అంశాన్నే తీసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా
సామాజిక వర్గ సంఘాలకు అతీతంగా, మతపరమైన విషయాలకు అతీతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే సంకల్పం ఆ రోజు మేము చేసుకున్నాం. దానిలో భాగంగా డిసిఎఫ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంస్థ ఏర్పడినా అది వ్యవస్థగా మారే క్రమంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లను అధిగమించుకుంటూ, ఆ ఒడిదుడుకులను అధిగమించుకుంటూ ముందుకు సాగిపోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ మనల్ని మనం అభివృద్ధి చేసుకునే భాగంలో, మనల్ని మనం అవగాహన కల్పించుకునే భాగంలో, మనల్ని మనం కాపాడుకునే భాగంలో ఏర్పడినటువంటి డిసిఎఫ్ ముందుకెళ్లాలంటే మనమంతరం కలిసి నడవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే డిసిఎఫ్ లో చేరమని అడుగుతున్నాం. డిసిఎఫ్ సభ్యులుగా మీరు మాకు మద్దతు ఇవ్వమని చెప్తున్నాం. డిసిఎఫ్ తీసుకున్న ఈ బాటని సమర్థించి ఆ బాటలో మీరు కూడా పయనించి డిసిఎఫ్ ఏదైతే ఆశయం మీ ముందు పెట్టిందో, ఏదైతే లక్ష్యం మీ ముందు పెట్టిందో, అది డిసిఎఫ్ లక్ష్యంగా కాకుండా ప్రతి దూదేకుల సోదరుడిని లక్ష్యంగా తీసుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. వీటిలో అంశాలుగా మొట్టమొదటిగా మనకి విద్య, వైద్యం, ఆర్థిక, సామాజిక అంశాలు ముడిపడి ఉన్నాయి దీనిలో. అందుకే ముందుగా ఆర్థికంగా రావాలంటే విద్యావంతులు కావాలి. విద్యావంతులు అయిన తర్వాత ఉద్యోగాల్లో రావాలి. ఉద్యోగాలు రావాలంటే దూదేకుల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఎంటర్ప్రైనర్ దీంట్లో భాగస్వామ్యం చేసి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమందికి సహాయం ఇవ్వడానికి ప్రస్తుతం మనం ఎడ్యుకేషనల్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషనల్ వింగ్ ద్వారా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళకి ఉద్యోగం వచ్చే విధంగా చేసే ప్రయత్నం ప్రస్తుతం మొదలుపెట్టడం జరిగింది. ఇది సఫలీకృతం కావాలన్నా, ఇది సక్సెస్ కావాలన్నా కానీ గ్రామ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి, నగర స్థాయి వరకు ఉన్నటువంటి మన సామాజిక వర్గం వాళ్ళు దూదేకుల కేర్ ఫోర్స్ లో భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుని వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కూడా గ్రామ స్థాయి నుంచి కోఆర్డినేటర్లు ఉండడం అవసరం. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా పక్కనోడికి తెలిసేది కాదు. అక్కడ ఏ సామాజిక వర్గం బలంగా ఉందో ఆ సామాజిక వర్గం వాళ్ళు మన సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూడడం, తక్కువగా చూడడం, అణిమెండుగా లేనప్పుడు మన మీద ప్రత్యేకరం చేసుకోవడం జరుగుతూ ఉంది. డిసిఎఫ్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు కనిపించింది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వీళ్ళు బలంగా ఉన్నారు. వీళ్ళకి సరైన వ్యవస్థ ఉంది, సరైన సంస్థ ఉంది. మనం ఏదన్నా వీళ్ళని ఇబ్బంది పెడితే రాజకీయంగా, లీగల్గా కూడా వీళ్ళు వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక భయాన్ని, మనల్ని బానిసలుగా చూస్తున్నారో వాళ్ళకి కల్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మన వాళ్ళకి ఒక భరోసా ఏర్పడడానికి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి సోదరులారా, అందరూ గమనించాల్సింది ఏంటంటే అందరూ ఒక తాటి మీదకి, ఒక గొడు కిందకి వచ్చే అవకాశాలు లేవు. కానీ అంశాల వారీగా ఒక గొడు కిందకి ఒకే పట్టాల మీద ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీకు నచ్చని అంశాలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. మీ సంస్థ, మా సంస్థ అనే కాదు, దూదేకులకు ఒక వ్యవస్థ అనే స్లోగన్ మీద మనం ప్రయాణం చేద్దామని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దూదేకుల, జై డిసిఎఫ్.